హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కూర అలసందకాయ అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ కూర అలసందకాయ ఫ్రై అయితే అందరూ అయితే ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు. ఒకసారి అయితే నా స్టైల్లో అయితే చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కూర అలసందకాయను ఫస్ట్ అయితే మంచిగా వాష్ చేసి అయితే పెట్టుకోవాలి. అలాగే ముందుగా కర్రీ చేయడం కోసం అయితే నేను ఒక పెద్ద ఉల్లిగడ్డను అయితే ఇలా చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. మనం ఎప్పుడు కూడా ఈ కూరల సంతకాయ ఫ్రై చేసినప్పుడు ఇలా లాతగా ఉన్నదైతే తీసుకొని ఫ్రై చేయాలి. కొన్ని వాటిలలో గింజలు ఎక్కువగా ఉంటాయి కదా, వాటిలలో అయితే టమాటా వేసి కర్రీ లాగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా సన్నగా లాతగా ఉన్నదాన్ని ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే మంచిగా వాష్ చేసుకొని ఒకటేసారి ఒక 10 అలా తీసుకొని ఇలా అయితే కట్ చేస్తాను. అలా కట్ చేస్తే మనకి తొందరగా కట్ చేసుకోవచ్చు. మనం ఒక్కొక్కటి కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నేనైతే మార్నింగే టిఫిన్ చేస్తాను, అలాగే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను. ఎవరైనా నాలాగా మార్నింగే టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఇలా కటింగ్ టిప్స్ అయితే యూస్ చేయండి. ఒకటేసారి మనం ఇలా కట్ చేయడం వల్ల మనకి టైం అయితే చాలా సేవ్ అవుతుంది. అలాగే తొందరగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ లాతగా ఉన్న అలసందకాయలో అయితే పురుగులు అలా అయితే ఏమీ ఉండవు. ఒకసారి అయితే చూసుకుంటూ అయితే కట్ చేసుకోవాలి. ఈ అలసందకాయ ఫ్రై అయితే చేసినప్పుడు కర్రీ చేసినా కూడా కొంచెం స్మెల్ అయితే వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా అయితే మనం దొడ్డుప్పు అయితే వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 2 సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకి అలాంటి స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. కొంచెం పచ్చి పచ్చిగా అయితే స్మెల్ అయితే వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా అయితే మనం దొడ్డుప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎలాంటి స్మెల్ లేకుండా బాగుంటుంది ఫ్రై అనేది. ఇప్పుడు ఫ్రై చేయడం కోసం అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇలా జీలకర్ర వేయడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు తీసుకొని ఒక తడక ప్యాన్ లో అయితే ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఈ పౌడర్ అలసందకాయ ఫ్రైలో వేయడం వల్ల మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. శనగపప్పు మంచిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత మనం రోట్లో వేసైనా దంచుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసైనా పౌడర్ అయితే చేసుకోవచ్చు. మొత్తం పిండిలాగా కాకుండా కొంచెం రవ్వలాగా వచ్చేంత వరకు అయితే పౌడర్ అయితే చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకునేంత లోపే మనకైతే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే మనం మంచిగా కడిగి పెట్టుకున్న ఈ అలసందకాయనైతే ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే మనం కొంచెం ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తే మనకి తొందరగా ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగానే అలసందకాయ వేయడం వల్ల మనకి ఆయిల్లో ఫ్రై అయ్యి మనకి ఎలాంటి స్మెల్ లేకుండా అయితే ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. మనం ఈ అలసందకాయ ఫ్రైని మనం లిడ్ క్లోజ్ చేసే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి అలసందకాయ అనేది ఆవిరి బయటికి పోకుండా త్వరగా ఫ్రై అవుతుంది. ఈ అలసందకాయ అయితే మొత్తం అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే ఒక 1 టీ స్పూన్ అయితే కారం అయితే వేసుకోవాలి. మీరు కారం కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. ఇక్కడ నా స్పూన్ అయితే చిన్నగా ఉన్నది, అందుకనే 2 టైమ్స్ అయితే వేసాను. ఈ అలసందకాయ అయితే ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది. కొంచెం కారం కూడా ఇందులో ఫ్రై అయ్యేంత వరకు అయితే
సిమ్‌లో పెట్టయితే ఫ్రై చేసుకోవాలి. ఈ అలసందకాయ నాకు లేతగా ఉండడం వల్ల త్వరగా అయితే ఫ్రై అయిపోయింది. కొంచెం దొడ్డుగా ఉంటే కొంచెం లేట్ అయ్యేది. నేనిక్కడ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ అయితే సిమ్‌లో అయితే కుక్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పప్పుల పొడైతే రెడీ చేసుకున్నాం కదా! శనగపప్పుది. అదైతే ఇందులో అయితే వేసుకోవాలి. ఈ పప్పుల పొడి వేసుకున్న తర్వాత ఫైనల్‌గా అయితే కొత్తిమీర అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్‌లో పెట్టి కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్. ఎంతో సింపుల్‌గా అయితే అలసందకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే నా స్టైల్‌లో అయితే ఇలా పప్పుల పొడి వేసి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ అలసందకాయ ఫ్రైకి కాంబినేషన్‌గా నేనైతే చారైతే చేస్తున్నాను. చారు చేయడం కోసం అయితే ఇక్కడ నేను చింతపండైతే నానబెట్టుకున్నాను. అలాగే ఒక ఉల్లిగడ్డ, కొంచెం కల్యమాకు, ఈ ఉల్లికాడలైతే ఒకసారి బాగా కడుక్కొని చిన్న చిన్నగా అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలి. చారు చేయడం కోసం అయితే మనం ఎంతైతే చారు చేసుకుంటామో అంత చింతపండునైతే రసాన్ని తీసి ఇలా ఒక బౌల్‌లో అయితే వేసుకుంటున్నాను. చారు చేసే విధానం కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అయితే ఉంటుంది. నేనైతే నా స్టైల్‌లో అయితే చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే నా స్టైల్‌లో అయితే చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇక్కడ నేనైతే ఈ చింతపండు పులుసుని 2 సార్లు అయితే స్ట్రెయిన్ చేస్తాను. చింతపండులో కొంచెం పొట్టు అలా ఉంటుంది కదా! అలాంటి చిన్న చిన్నవి ఏం రాకుండా 2 సార్లు అయితే వడగట్టుకుంటాను. ఇలా వడగట్టుకున్న పులుసులో అయితే మనం టేస్ట్‌కి సరిపడినంత ఉప్పైతే వేసుకోవాలి. అలాగే కొంచెం కారం, కొంచెం చిటికెడంత పసుపు, అలాగే చిటికెడంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనకి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పులుసులో వేసైతే ట్రై చేయండి. మనం పోపుకు వేసుకునేటప్పుడు ఎల్లిపాయలైతే వేస్తాం కదా! అల్లం వేయం కదా! ఇలా పులుసులో అల్లం వేయడం వల్ల టేస్ట్ అయితే బావుంటుంది. ఇవన్నీ కలిసేలా అయితే బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందా? కారం సరిపోయిందా? అని అయితే టేస్ట్ అయితే చూసుకుంటాను నేనిక్కడ. ఎవరైనా అంతే కదా! టేస్ట్ అయితే చూసుకొనైతే వేసుకోవాలి. లేదంటే పులుపు ఎక్కువైనా, కారం ఎక్కువైనా కూడా మనకి ఇబ్బంది కదా! ఇక్కడ ఎల్లిగడ్డలైతే పచ్చిగా ఉన్నాయి. అందుకనే నేనైతే పొట్టు తీయకుండానే ఇలా కొంచెం కచ్చా పచ్చాగా అయితే దంచుకుంటున్నాను. ఈ ఎల్లిపాయ దాంట్లోనే నేనైతే ఒక 1 టీ స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకొని రఫ్‌గా అయితే ఇలా దంచుకుంటున్నాను. జీలకర్ర వేసి దంచుకోవడం వల్ల మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. ఇప్పుడు చారైతే పోపైతే వేసుకుందాము. ఇప్పుడు పోపు వేయడం కోసమైతే ఒక బౌల్ అయితే స్టవ్ పైన పెట్టుకొని, బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర, ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆవాలు కూడా 1 టీ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కల్యమాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కల్యమాకు, కొత్తిమీర క్రిస్పీలా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర మెంతి పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. జీలకర్ర మెంతి పొడి వేయడం వల్ల మనకి టేస్ట్ అయితే ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. అలాగే ఒక 4 ఎండుమిర్చి కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకుంటే చాలా బావుంటుంది. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటే అయిపోతుంది మనకి పోపనేది. ఇగ ఫైనల్‌గా అయితే మనం అన్నీ కలిపెట్టుకున్న చింతపండు పులుసునైతే ఇందులో వేసుకుంటే మనకి చారనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఫైనల్‌గా మనం చారు వేసేటప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేయాలి. అప్పుడైతే మనకి ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఫైనల్‌గా అయితే ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన చారు అయితే రెడీ అయిపోతుంది. అలసందకాయ ఫ్రై అలాగే కాంబినేషన్ ఆఫ్ చారు అయితే చాలా బావుంటుంది. ఒకసారైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్
సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Like, share, subscribe. Thank you.